సో గాయ్స్ ఇప్పుడు చూడండి మనము అమరావతి వాల్వో బస్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ మనకి ఈ బస్సు అమరావతి వాల్వో బస్సు రీప్లేస్ అయితే చేశారు. డాల్ఫిన్ క్రూజ్ వెళ్తున్నామంట ఇప్పుడు మనం. సో చూడండి భయ్య మన బస్ అయితే బయలుదేరింది విజయవాడ బస్ స్టాప్ నుంచి. సైడ్ చూడండి మన లెఫ్ట్కి పోతే హైదరాబాద్ వెళ్తాము, స్ట్రైట్ పోతే విశాఖపట్నం అయితే వెళ్తాము. చూడండి భయ మన బస్ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు. 40 minutes. సో భయ చూడండి మనం వచ్చి రాజమండ్రి బస్ స్టాప్కి అయితే వచ్చాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో ప్రెసెంట్లీ మనము విజయవాడ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాము ఇవాళ మనము ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. సో చూడండి ఈవినింగ్ టైం ఫ్రమ్ విజయవాడ బస్ స్టాండ్. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్ వచ్చండి ఏపీఎస్ఆర్టీసీ అమరావతి మల్టీ యాక్సెల్ వాల్వో 9400 మొత్తం ఏసీ సెమీ స్లీపర్ అండి ఇది మొత్తము ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. సో మనం ఇది జర్నీ వచ్చి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. మన డిపార్చర్ టైం వచ్చి 6:45 ఈవినింగ్ మనం అయితే బయలుదేరుతున్నాము ఫ్రమ్ విజయవాడ బస్ స్టాప్. అండ్ ఉదయం మనము 2:30 అయితే చేరబోతున్నాము విశాఖపట్నం. సో దాదాపు చూస్తే మనము ఒక 8 hours జర్నీ అయితే చేస్తున్నాం అండి మనము ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో ఇలాంటి జర్నీస్ని ఇలాంటి వీడియోస్లో షేర్ అయితే చేయబోతున్నాను. సో గాయ్స్ ఇప్పుడు చూడండి మనము అమరావతి వాల్వో బస్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ మనకి ఈ బస్సు అమరావతి వాల్వో బస్సు రీప్లేస్ అయితే చేశారు. డాల్ఫిన్ క్రూజ్ వెళ్తున్నామంట ఇప్పుడు మనం. సార్ చూడండి ఆ బస్సు క్యాన్సిల్ అయితే అనుకుంటా సార్, రీప్లేస్ చేశారు అమరావతి వాల్వో బస్లో. ఇన్స్టెడ్ ఆఫ్ మనము డాల్ఫిన్ క్రూజ్లో వెళ్తున్నాం అనుకుంటా. సో ఇది బ్యాక్ వ్యూ అండి ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ బస్ వాల్వో 9400 ఏసీ సెమీ స్లీపర్. సడన్లీ మంచిగానే వచ్చి అడిగినా నేను సర్వీస్ నెంబర్ ఏంది ఇది 2 మ్యాచ్ అవుతుంది, బస్సు ఏమన్నా మార్చారా అని. సో ఇప్పుడే చెప్పారు లేదా బస్సు మార్చారా అని. ఇప్పుడు డాల్ఫిన్ క్రూజ్లో బస్ అయితే ప్రయాణం చేసాం ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. చూడండి వాల్వో బస్ డాల్ఫిన్ క్రూజ్ AP31Z0556 సర్వీస్ నెంబర్ 3496. సో రాండి భయ్య మనతో ప్రయాణం చేయండి ఇవాళ ఈ ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ బస్లో ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. సో ఇది వచ్చి మొత్తం డ్రైవర్స్ క్యాబిన్ అండి అండ్ ఇది వచ్చి డాష్ బోర్డ్. సో ఇది వచ్చి మన బస్ ఒక ఇంటీరియర్ 2:2 రెక్లైనర్ సీట్స్ మొత్తము. ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. బస్సు లోపల ఎక్కంగానే చల్లగా ఉంది. సో ఇది బ్యాక్ వ్యూ అండి. బ్యాగ్ హోల్డర్స్ ఇలా ఇచ్చారు, చాలా కంఫర్టబుల్ ఉంది స్పేస్ ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి. సో ఓవరాల్ ఇది మొత్తం 41 సీట్స్ అండి. మొత్తం మీ కెపాసిటీ సీటీ కెపాసిటీ చూసుకున్నారంటే మనకు 41 సీట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మొత్తం ఏసీ సెమీ స్లీపర్. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్స్, కెమెరా కూడా అయితే ఇచ్చారు. బాటిల్ హోల్డర్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అండ్ లెగ్ రూమ్ స్పేస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకు కాలు స్ట్రెచ్ చేయడానికి. అండ్ ఇది రెక్లైన్ సీట్స్ ఇది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే వచ్చారు మనకి. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వలే, బట్ 3 volt సాకెట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. సేమ్ అటు సైడ్ కూడా బాటిల్ హోల్డర్, ఛార్జింగ్ పోర్టల్ అక్కడ ఇచ్చారు. ఏసీ విన్స్, రీడింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ టీవీ మేబీ టీవీలు ప్లే చేస్తారనుకుంటా డ్రైవింగ్ స్టార్ట్ కావాలి బస్ స్టార్ట్ కావంగానే. సో చూడండి భయ్య మన బస్ అయితే బయలుదేరింది విజయవాడ బస్ స్టాప్ నుంచి.
అటుకు పోతే హైదరాబాద్ వెళ్తాము, స్ట్రైట్ పోతే విశాఖపట్నం అయితే వెళ్తాము. ఓ ఫుల్ ట్రాఫిక్ జామ్ భయ్యా. చూడండి భయ్యా, మనము కాలాపూర టోల్ ప్లాజాకి అయితే వచ్చాము. మా అబ్బాయి పోలీస్ సెలక్షన్ కోసం వచ్చారు. మీరు ఇక్కడ మా డ్రైవర్ కూడా ఎస్ఐ సెలక్షన్స్కి వచ్చాడు. ఎంకరేజ్ చేద్దామని వచ్చాడు. సో భయ్యా, ఇప్పుడు మనము డిన్నర్ బ్రేక్ అయితే దిగాము. సో బస్సు చూడండి పక్కనైతే పెట్టారు. సో ఈ ప్లేస్ వచ్చి, సో ఇది వైజాగ్ హైవే ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా అంటుంది ఇది. సో ఇప్పుడు మనం ఏం తింటలేము. సో నేను విజయవాడ బస్ స్టాండ్లే లైమ్ రైస్ అయితే తీసుకున్నాను. సో బ్యాగ్లో అయితే ఉంది, అదైతే తినేస్తాను. అండ్ మా బస్సు చూడండి బా, ఏం సూపర్ ఉంది బా, సూపర్ సూపర్ బాయ్. మన బస్ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు. ఒక 40 minutes డిన్నర్ బ్రేక్ అయితే ఉండే మనకు. సో భయ్యా చూడండి, మనం వచ్చి రాజమండ్రి బస్ స్టాప్కి అయితే వచ్చాము. ప్రస్తుతం టైం చూడండి 10:30 అయితే అవుతుంది. సో భయ్యా చూడండి, మనమైతే వచ్చేసాము విశాఖపట్నం బస్ స్టాప్. అండ్ గుడ్ మార్నింగ్ భయ్యా ఫ్రమ్ విశాఖపట్నం. ప్రస్తుతం టైం చూడండి 2:30. అంటే మనం ఎగ్జాక్ట్లీ 2:30 అయితే వచ్చేసాము, మన స్కెడ్యూల్ టైం. సో గాయస్, ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం? నాకు మీరు కామెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి. అండ్ మన బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, do check it out yourself and bye-bye.